ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు. మనము క్రిస్మస్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవుడు మనందరికి జరుపుకునేదానికి ఈ అవకాశం ఇచ్చాడు. దేవాతి దేవునికి వందనములు. హల్లెలూయా. అయితే క్రిస్మస్ అని అంటే మనం అనుకుంటూ ఉంటాము, క్రిస్మస్ అంటే మంచి మంచి డ్రెస్సులు, లేకపోతే మంచి పెయింటింగ్స్ వేసుకోవడము, లేకపోతే క్రిస్మస్ ట్రీ పెట్టుకోవడము, ఇలాగ రకరకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ కేకులు కట్ చేయడము ఇవన్నీ కాదు, కానీ క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడము. హల్లెలూయా. క్రిస్మస్ అంటే క్రీస్తుని స్తుతించడము, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడము, క్రిస్మస్ అంటే క్రీస్తుని మహింపరచడము, క్రిస్మస్ అంటే క్రీస్తుని గణపరచడము. తద్వారా మన కుటుంబాలు, మన ప్రాంతాలన్నీ కూడా బ్లెస్ చేయబడతాయి. హల్లెలూయా. ఆశీర్వదింపబడతాయి. అయితే మనము దేవుడు మనకి ఇచ్చిన ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వాక్య లేఖనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం చదువుకుందాము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టెను. హల్లెలూయా. పేరు పెట్టబడును అని అంటే ఎప్పుడో జరగబోయేది యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనములు రాయిపించాడు. అయితే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకి ఎవరు అనుగ్రహింపడ్డాడంట? కుమారుడు. ఈ కుమారుడి పైన ఏ భారం ఉందంట? రాజ్య భారం ఉందని చెప్తూ ఉన్నాడు. అయితే చూడండి, మనకు ఒక కుమారుడు పుట్టాడు అనుకోండి, అతని పైన ఏ భారం ఉంటది? కుటుంబ భారం ఉంటది. ఒక రాజుకి రాజకుమారుడు పుట్టాడు అనుకోండి, ఆ రాజకుమారుడికి ఏ భారం ఉంటది? ఆ రాజ్యం ఎలా పరిపాలించాలి, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలని ఎలాగ సంతోషంగా ఉంచుకోవాలి, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కావలసిన ప్రతి ఒక్కటి, ఆహారం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళందరికీ సమానంగా అన్ని సమన్యాయంగా చేయగలిగితేనే అప్పుడు ఆ రాజు ఏమవుతాడు? మంచిగా పరిపాలన చేస్తున్నాడు అని చెప్పి ఫీడ్బ్యాక్ వస్తుంది. అయితే ఈ రాజుకి ఇచ్చిన రాజ్యభారం ఏంటో తెలుసా? ఈ రాజుకి ఇచ్చిన రాజ్యభారము, తండ్రి తన కుమారుడికి ఇచ్చిన భారం ఏంటనంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి పాపిని, తన ప్రజలను ఎక్కడికి తీసుకెళ్లాలంట? పరిశుద్ధం వైపు తీసుకుని వెళ్ళాలి. హల్లెలూయా. పాపమును వాళ్ళలో ఉన్న పాపమును కడిగి పరిశుద్ధము వైపు వాళ్ళు నడిపించుడు కొరకే తండ్రి తన కుమారుని లోకానికి పంపించాడు. ఈ రాజ్యభారము అని అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, దేవుని వాక్యమును ప్రకటించడమే రాజ్యభారం. హల్లెలూయా. ప్రతి మనిషిని వారి పాపము నుంచి విడిపించి దేవుని వైపు నడిపించడమే ఈ రాజ్యభారం. అంటే రాజ్యభారం అంటే రాజుకున్న రాజ్యభారం వేరే. ఇప్పుడు ఒక రాజు ఉంటాడు ఒక దేశానికి, ఆ రాజుకి ఏ భారం ఉంటదనంటే, ఇతర దేశంలో ఏ రాజులు ఆ దేశం వైపుకు రాకుండా, యుద్ధానికి రాకుండా మొదట ఏం తయారు చేసుకుంటాడంటే మంచి సైన్యం ఏర్పాటు చేసుకుంటాడు. అలాగే మంచి ఫోర్స్ని రెడీ చేసుకుంటాడు. అన్ని రకాలుగా ఆయన ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఆ దేశంలో ఉన్న ప్రజల్ని వాళ్ళ అభినందనలు అవన్నీ పొందుకోవాలని చెప్పి, ఈ రాజు ఇంతమంది రాజులు పరిపాలించారు, ఈ రాజు చాలా మంచిగా పరిపాలిస్తూ ఉన్నాడు, తన తండ్రి కన్నా కుమారుడు ఏం చేస్తూ ఉన్నాడు? మంచిగా పరిపాలిస్తున్నాడు అని చెప్పి కుమారుడు ఏమనుకుంటాడంటే అంత మంచిగా పరిపాలన చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ రాజ్యభారం అని చెప్పాను కదా, మత్తయి సువార్త 11:28-29 వచనాలు ఒకసారి చదువుకుందాం. 11వ అధ్యాయము 28-29 వచనాలు ఒకసారి చదువుకుందాం. సమస్తమును నా తండ్రి చేత కాదమ్మా, దీపిక, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను మీకు విశ్రాంతిని కలుగజేద్దును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను
భారం తేలికగాను ఉన్నవి. నా భారము తేలికగాను ఉన్నవి అని అంటాడు. ఇక్కడ చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రయాసపడి సమస్త జనులారా నా యొద్దకు వస్తే నేనేమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతి నీకు ఎలాగొస్తుంది? యేసు క్రీస్తు ప్రభువారే నిజమైన రక్షకుడని నువ్వు తెలుసుకొని, ఆయనే నా పాపములను ఏం చేస్తాడు? ప్రక్షాళన ఇవ్వగలుగుతాడు. ఆయనే ఈ లోకం నుంచి నన్ను విడిపించగలుగుతాడు. చీకట్లో నుంచి నన్ను తప్పించగలుగుతాడు. ఈ పాపము నుంచి నన్ను పరిశుద్ధునిగా చేయగలుగుతాడని నువ్వు ఎప్పుడైతే తెలుసుకోగలుగుతావో అప్పుడే నీకేమొస్తుంది? విశ్రాంతి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆరోగ్యంగా ఉన్నవాడు డాక్టర్ దగ్గరికి వెళ్తాడా? వెళ్ళడు. ఎందుకో డాక్టర్తో అవసరం లేదు. అనారోగ్యముగా ఉన్నవాడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాడు? డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అదే ప్రతి ఒక్కటి సమస్య ఎలాగున్నా కూడా సరే, సమస్యని మనము దేవుని దగ్గరికి మనకు విశ్రాంతి కావాలి అని అంటే, ఈరోజు లోకంలో దేవుడిచ్చే విశ్రాంతిని కాకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే లోకంలో ఉండే విశ్రాంతి కోసం వెళ్తూ ఉన్నారు. ఈ లోకంలో ఉండే విశ్రాంతి ఏం చేస్తుందని అంటే, అది నిన్ను నన్ను 1 గంట సేపు 2 గంటల సేపు, లేకపోతే ఒక సినిమాకి వెళ్తాము, ఒక 2.5 గంట సేపు ఏం చేస్తాం? మనల్ని ఏదో సంతోషపెడుతుంది అనుకుంటూ ఉంటాం. అదే ఈ ఆల్కహాల్, ఈ డ్రింక్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఒక 2 గంటలు 3 గంటల మత్తు అనేది ఉంటుంది. వాళ్ళు దాంట్లో విశ్రాంతి అనుకుంటూ ఉంటారు. కొంతమంది పాపంలో విశ్రాంతి అనుకుంటూ ఉంటారు. కొంతమంది దొంగతనం చేయడంలో విశ్రాంతి అనుకుంటూ ఉంటారు. ఇలా రకరకాల ఈ విశ్రాంతిలు ఏవి కూడా సరే నిన్ను నరకం నుంచి తప్పించలేవు. అయితే నజరేడైన యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరకు గాని వస్తే నీకేమిస్తాడంట? విశ్రాంతిని ఇస్తాడు. అయితే నీకు ఈ విశ్రాంతి కావాలనంటే ఆయన రాజ్యంలో నువ్వు నివాసం చేయాలి. ఆయన రాజ్యంలో నువ్వు చేర్చబడాలి. ఆయన రాజ్యమును పరిపాలించే రాజు ఆయన ఒక్కడే ఈ సృష్టిలో రాజు. మనం ఎంతో మంది రాజులు చూసాం, ఈ బైబిల్లో చూసాం కదా. ఎవరు? సౌలుని చూసాము, దావీదుని చూసాము, సొలొమోను చూసాము, రెహబాను చూసాము. అదే విధముగా ఇంకా మోషే కాలంలో అయితే ఫరోను చూసాము. ఇక్కడికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన జన్మించిన తర్వాత ఫరోను చూసాము. అలాగే రోమా చక్రవర్తిని చూసాము. ఎంతో మందిని చూసాము. కానీ ఈ రాజులు ఎవ్వరు కూడా సరే తన ప్రజలను తన పాపముల నుంచి విడిపించలేదు. తన ప్రజలను తన పాపముల నుంచి రక్షించలేదు. అయితే కన్యాస్తుతుడైన యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే ఈ కార్యమును ఈ సృష్టిలో చేయగలిగినాడు. ఈ సృష్టిలో ఇంక ఏ రాజు కూడా, ఎన్నో దేశములు పరిపాలించిన రాజులు ఉన్నారు, కానీ ఆ రాజులకి వల్ల ప్రజలకు ఏం రాలేదు? పాపక్షమాపణ రాలేదు, పాపానికి విరుగుడు రాలేదు. అదే విధముగా చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగు రాలేదు. కానీ నజరేడైన యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే ఆ గొప్ప కార్యమును ఈ సృష్టిలో చేయగలిగినాడు. హల్లెలూయా. ఈరోజు ఇంత గొప్ప కార్యమును మనం ఎలా తెలుసుకున్నాము? మనము ప్రయాసతో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి మనం ఈరోజు వచ్చి ఉన్నాం కాబట్టి మనకు విశ్రాంతిని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అదే ఇప్పుడు ఆయన రాజ్యంలో నువ్వు చేరాలని అంటే, ఇప్పుడు చూడండి, మన దేశంలో మనం ఉండాలని అంటే మనకేం కావాలి? ఈ దేశంలో సిటిజన్షిప్ అనేది ఉండాలి. అదే విధముగా ఆయన రాజ్యంలో నువ్వు చేరాలని అంటే, ఆయన నువ్వు తెలుసుకోవాలని అంటే ఆయన మాటను నువ్వు వినాలి. హల్లెలూయా. అది నీ ప్రాణముకు నెమ్మదినిస్తుంది, నీ కుటుంబంలో మనశ్శాంతినిస్తుంది, నీకు విశ్రాంతినిస్తుంది. నీవు అనారోగ్యముగా ఉన్న నీ జీవితమును ఆరోగ్యంగా చేస్తుంది. నీ కుటుంబంలో అనేక సమస్యలతో నువ్వు బాధపడుతూ ఉన్నావా? యేసు దగ్గరికి రా, నీకు విశ్రాంతినిస్తాడు. ఆయన రాజ్యంలో నీకు చోటిస్తాడు. ఆయన రెక్కల నీడలో నీకు కాచి కాపాడతాడు. అంత గొప్ప దేవుడు ఆయన. ఆయనకి కులము, మతము, భేదము, ఏ ప్రాంతము ఆ ప్రాంతము, వాళ్ళు వీళ్ళు, డబ్బున్నోడు డబ్బు లేనోడు, ఇవన్నీ ఆయనకి సంబంధమే లేదు. ఆయనకి ఏం కావాలో తెలుసా? నీ హృదయం ఆయనకు కావాలి. హల్లెలూయా. నీ హృదయం ఆయన పాదముల దగ్గర నువ్వు కుమ్మరిస్తే ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడో తెలుసా? నీ హృదయం ఆయన రక్తంతో కడిగి నిన్ను పరిశుద్ధపరిచి ఆయన రెక్కల నీళ్ళలో నిన్ను కాచి కాపాడే దేవుడు. అంత గొప్ప దేవుడు నీకు విశ్రాంతిని ఇస్తాడు. మొట్టమొదట నువ్వెంత ప్రయాసతో ఉన్నావో, నీ ఎంత ఆయాసంతో ఉన్నావో, నువ్వెంత ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావో, నువ్వెంత అనారోగ్యంతో ఉన్నావో, నీ కుటుంబంలో అనేక సమస్యలతో నువ్వు బాధపడుతూ ఉన్నావా? అయితే అంటున్నాడు, సమస్త జనులారా అంటూ ఉన్నాడు. నువ్వు పలానా ప్రాంతానికి చెందిన వాడివే కాదు, సమస్తము ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు ప్రభు వారు తన రెక్కల చాచి పిలుస్తున్న, నా కుమారుడు నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీకు విశ్రాంతిని ఇస్తాను, నీలో ఉన్న పాపమును తీసివేస్తాను, నీలో ఉన్న చీకటిని తీసివేస్తాను, నిన్ను పరిశుద్ధంగా గడుగుతాను, నిన్ను పరమ వైపుకు నడిపిస్తానని చెప్పి నీలో ఉన్న చీకటిని తీసివేసి నీలో వెలుగుని నింపుతాను, నీలో ఉన్న పాపమును తీసివేసి నీకు పరిశుద్ధతని ఇస్తాను, నీలో నీకు నిత్య జీవం ఇప్పుడు వారికి లేదు, నేను నిత్య జీవం ఇస్తాను.
నడిపిస్తాను. ఇన్ని రోజులు నువ్వు సాతాను రాజ్యంలో బానిసగా ఉన్నావు, ఈ రోజు నీకు స్వతంత్రనిచ్చి సర్వ స్వతంత్రము లేనికి నీకు నడిపిస్తాను. అదే విధముగా నీకు జీవము లేని నీకు నిత్య జీవమునిచ్చి పరలోకమునకు నడిపిస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే మన అందరికి కొంతమందికి ఈ విషయాలు, ఈ మాటలు అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే ఒకానొక దినమును కూడా మీరు కూడా అలాంటి స్థితిలో ఉన్నవారే. ఎన్నో దేవుని మాటలు చెప్పినప్పుడు మనం ఏం చేశాము? తృణీకరించాం. అది కరెక్ట్ కాదు, అది పలానోళ్ళ దేవుడు, పలానోళ్ళకి సంబంధించిన వాడు అని చెప్పి మనం కూడా చాలా సార్లు ఏం చేశాము? వెనకకు వెళ్ళాం. కానీ ఈ రోజు ఆ సత్యమును మనం తెలుసుకొని ఉన్నాము. యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు అని తెలుసుకున్నాము. యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. తన ప్రజలను వాళ్ళ పాపముల నుంచి విడిపించుటకు ఆయన కన్యక గర్భమందు పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో పశువుల పాకలో మన కొరకు జన్మించడండి. హల్లెలూయా. చూడండి, మనము గొప్ప గొప్ప కార్పొరేట్ హాస్పిటల్లో జన్మించాం. ఒకవేళ బహుశా మనం ఇంట్లో జన్మించుండొచ్చు, లేకపోతే హాస్పిటల్లో జన్మించవచ్చు. కానీ ఆయనకి జన్మించుటకు స్థలము ఈ లోకంలో ఎవరు ఇవ్వలేదంట. అయితే ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఆయన ఉన్నతమైన స్థితిని వదిలేసి, ఆయన విడవకూడని భాగ్యమును విడిచి నీ కొరకు నా కొరకు దరిద్రుడుగా ఈ లోకమునకు వచ్చాడు, నిన్ను నన్ను ధనవంతునిగా చేయడానికి. హల్లెలూయా. నిన్ను నన్ను ఏం చేయడానికి? ధనవంతుడిగా చేయడానికి. అయ్యో, ఏదేంటి పాస్టర్ గారు మీరు ఇలా చెప్తూ ఉన్నారు, అయితే మేము ఇంకా ధనవంతులు కాలేదని అంటే, యేసు క్రీస్తుని నువ్వు నమ్ముకొని ఉన్నావు చూడు, యేసు క్రీస్తు రక్షకుడని నువ్వు తెలుసుకొని ఉన్నావు చూడు, అదే నువ్వు భాగ్యం. హల్లెలూయా. అదే నువ్వు ధనవంతుడివి. ఈ లోకంలో ఎంతో మంది ధనవంతులు ఉన్నారు, కానీ యేసుని తెలుసుకునే వారు ఉన్నారు. హల్లెలూయా. అయితే నీకేం లేదనుకుంటూ ఉన్నావా? పరలోక భాగ్యమును నువ్వు కలిగి ఉన్నావు. పరలోకంలో దేవుడు నీకు కావలసినంత విశాలమైన స్థలం ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో నువ్వెన్ని సంపాదించుకున్నా ఒకానొక రోజుకి మనం ఏం చేయాలి? విడిచి వెళ్ళాలి. యోబు చెప్తాడు కదా, నేను పుట్టేటప్పుడు ఏం తీసుకురాలేదు, చనిపోయినప్పుడు కూడా నేనేం తీసుకెళ్ళను. నాకు ఆయన నేను ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నేనేం తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు నేనేం తీసుకెళ్ళను, నాకు మాత్రం జీవం కలిగిన దేవుడు ఉన్నాడు చాలా అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు కూడా నేను కూడా అదే చెప్పాలి. ఈ లోకంలో నీకేమున్నా లేకున్నా యేసు ఉన్నాడు చాలు. హల్లెలూయా. ఈ లోకంలో అన్నీ ఉన్నాయా? యేసు లేకపోతే నీకు సున్నానే. ఈ లోకంలో ప్రతి ఒక్కటి ఉంటాయి, కానీ యేసు అనే రక్షణ లేకపోయిందనుకో మన జీవితం అంతా శూన్యమే. అందుకే మనం తెలుసుకోవాల్సిన ఏంటో తెలుసా? నువ్వు ప్రయాసతో ఉంటే ఖచ్చితంగా ఆయన అంటూ ఉన్నాడు, నా కుమారుడా నువ్వు నా దగ్గరకు వస్తే నేను నీకు విశ్రాంతిని ఇస్తానంటూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి సమస్యలు ఉన్నా, నువ్వు ఎలాంటి బాధల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి, చూడండి, ఈ కొత్త నిబంధనలో ఒక స్త్రీ 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో చాలా బాధపడుతూ ఉంటది. ఎంతో మంది వైద్యుల దగ్గర చూపించింది, ఎంతో మంది మాంత్రికుల దగ్గర చూపించింది, ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది. కానీ యేసు పాదమ చెంగు తగలగానే ఆమెకేమొచ్చింది? స్వస్థత వచ్చింది. ఆమెకి 2 రకాల స్వస్థత వచ్చిందండి. ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైన స్వస్థ 2 వచ్చినాయి. ఈ రోజు నీకు కూడా అలాంటి స్థితిలో ఉన్నావేమో. దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నా కుమారుడు నువ్వు నా దగ్గరకు వస్తే నీకు ఆత్మీయ స్వస్థ ఇస్తాను, భౌతికమైన స్వస్థ ఇస్తాను, నిన్ను ఆత్మీయంగా ఆశీర్వదిస్తాను, భౌతికంగానే ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అయితే నువ్వు తెలుసుకో, ఇన్ని రోజులుగా నువ్వు తెలుసుకో. ఎంతో మంది చెప్తూ ఉంటే వినలేదా? ఈ రోజు నువ్వు తెలుసుకో. నువ్వు ఈ సత్యము నువ్వు తెలుసుకుంటే నీ జీవితము, నీ గమ్యమే మారిపోతుంది, నీ గురి మారిపోతుంది. ఈ లోకంలో ఉండే గురి కాదు నీది. ఈ లోకంలో ఏం సంపాదిద్దామా, ఏం చేద్దామా, ఎలా బ్రతుకుదామా కాదు. యేసుని తెలుసుకుంటే అంతకు మించిన గొప్ప భాగ్యమే లేదు. హల్లెలూయా. యేసుని తెలుసుకో, యేసుని తెలుసుకో. నువ్వు ప్రతి పరిస్థితి నుంచి దేవుడు నీకు విడుదలనిస్తాడు. ఇంకో మాట మనం చదువుకుందాం. చూడండి, ప్రయాసపడి భారము సమస్త జనుల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని అంటూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 14:22 ఒకసారి చదువమ్మా త్వరగా. 14:22. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదుమనెను. 14:22. ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నువ్వు కనపరుచుకొనుటకేమి సంబంధించనని అడుగగా,
యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేయుదుము. మనము హల్లెలూయా. ఇక్కడ చూడండి, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా మాటని గైకొంటాడు. ఇప్పుడు చూడండి, ప్రయాసపడే సమస్త జనులు ఒకవేళ ఆయన దగ్గరకు వచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతారు? ప్రేమించబడతారు. ప్రేమించబడినప్పుడు ఆయన మాటను ఏం చేస్తారు? వింటారు. ఆయన మాటను వింటే ఎవరితో సావాసం చేస్తారంట? వచ్చి ఆయన తండ్రి కుమారుడు వచ్చి మనతో వచ్చి సావాసం చేస్తాడంట. వాని యొద్ద నేను నివసిస్తానని అంటూ ఉన్నాడు. ఆయన వాళ్ళు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మదేవుడు మన దగ్గరగా నివసిస్తే ఈ ఈ ఈ జీవితంలో ఈ భూమిపై నీకన్నా ధన్యుడు ఇంకెవరూ లేరు. హల్లెలూయా. అయితే నువ్వు ఒకటే చేయాలి, ఆయన మాట నువ్వు వినాలి. ఏం చేయాలి? ఆయన మాట విని ఆయన పాదముల దగ్గరకు నువ్వు వచ్చేయి. నువ్వు వస్తే ఖచ్చితంగా నీ జీవితం అంతా ఏమంటారు? పూల పానుగా మారిపోతుంది. హల్లెలూయా. పూల పానుపుగా మారిపోతూ ఉంటది. అయితే మనం అనుకుంటూ ఉంటాము, ఈ లోకంలో మనం జీవించిన జీవిత కాలంలో చాలా సమస్యలు మనకి ఎదురుపడవచ్చు. నేను యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నాను కదా, మీరేంటండి ఇలా చెప్పారు, పూల పానుపుగా మారిపోతుందనని. అయితే నా జీవితం ఎలాగుందని అంటే, నువ్వెంత శ్రమ పడతావో అంత భాగ్యవంతుడు అవుతావు పరలోకంలో. హల్లెలూయా. నువ్వెంత కష్టపడతావో, నువ్వెన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావో పరలోకంలో నువ్వు అంత ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచబోతూ ఉన్నాడు. అయితే ఈ లోకంలో నువ్వేం సంపాదించుకోకపోయినా పరలోక తండ్రిని, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు తెలుసుకో, నువ్వు సంపాదించుకో. ఆయన్ని సంపాదించుకుంటే ఈ సృష్టిలో ప్రతి ఒక్క దానిని నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా. నువ్వు దేవుడు వచ్చి నీ దగ్గర నివాసం చేయాలని నువ్వు కోరుకోవాలి, కానీ ఈ లోకంలో ఉన్న వాటి వేటిని కూడా నువ్వు కోరుకోవాల్సిన అవసరం లేదు. అందుకే అంటూ ఉన్నాడు, ప్రయాసంతో ఉన్నావా? నువ్వు నా దగ్గరికి రా, నేను వచ్చి నీ దగ్గర నివాసం చేస్తాను. నీకున్న కష్టమును తీరుస్తాను, నీకున్న నష్టమును తీరుస్తాను, నీకున్న ప్రతి ఒక్క సమస్యను నేను తీరుస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే చూడండి, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడిని ఎత్తుకొనిడి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. వచ్చి 33.5 సంవత్సరం ఈ భూమి పైన ఉన్నాడు. 3.5 సంవత్సరము దేవుని రాజ్యమును కట్టాడు. ఆ రాజ్యంలో అనేక మందికి ఏం చేశాడు? గలిలయ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో, యెరూషలేము, అన్ని ప్రాంతాల్లో ఏం చేసి సువార్తను ప్రకటించాడు. యేసు రాజ్యమును నిర్మించుకుంటాడు. హల్లెలూయా. ఆ రాజ్యంలో మనం అందరమును కూడా నివాసులుగా చేసుకుంటూ ఉన్నాడు. చూడండి, అందుకు నేను సాత్వికుడిని అంటూ ఉన్నాడు. ఆయన సాత్వికుడేనండి. ఎందుకనంటే చూడండి, ఒకవేళ మనము మంచి హౌస్ కొనుక్కొని ఉన్నాం అనుకోండి, ఒకవేళ దాన్ని మనం వదిలేసి ఎక్కడైనా ఒక పూరి గుడిసెలో నివసించమంటే వెళ్తామా? ఎందుకు? మనం అన్ని ఆలోచిస్తూ ఉంటాం. ఆ స్థితిలో నుంచి పై స్థితికి రాగలిగే దానికి ఇష్టపడతాం, కానీ ఉన్నతమైన స్థితిలో నుంచి కింద స్థితికి రావాలంటే ఎవరు కూడా అసలు దాన్ని ముందుకు తీసుకోలేరు అన్నమాట తన మనసులోకి. అందుకే ఆయన ధనవంతుడుగా ఉండి నీ కొరకు నా కొరకు దరిద్రుడుగా ఈ లోకమునికి వచ్చాడు. తగ్గింపు స్వభావం. ఆయన ఎప్పుడు కూడా తగ్గించుకున్నాడు. తండ్రి చెప్పిన చిత్తం ప్రకారమే, మాట ప్రకారమే ఈ భూమి పైన ఆయన నెరవేర్చాడు. హల్లెలూయా. ఈ రోజు అదే పరలోకంలో ఉన్న తండ్రి నీకు నాకు చెప్తూ ఉన్నాడు, నేను సాత్వికుడను దీన మనసు కలవాడిని అంటూ ఉన్నాడు. నువ్వు కూడా అలాంటి స్థితిలోనే ఉండమంటూ ఉన్నాడు. నువ్వు సాత్వికుడుగా ఉండు, దీన మనసు కలిగి ఉండు, తగ్గించుకో. నువ్వెంత తగ్గించబడతావో అంత నిన్ను దేవుడు హెచ్చించుతాడు. హల్లెలూయా. చూడండి, కనుక దీన మనసు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొనిడి అంటూ ఉన్నాడు. ఏంటి కాడి? చూడండి, ఎద్దులు ఉంటాయా? ఎద్దుల పైన మనం కాడి కడతాం, మడక కడతాం. ఎందుకనంటే పొలమును దున్నుటకు. అదే కాడి పెడతాము, కానీ ఎద్దుల బండి అంటాం, దాన్ని కడతాం. దానిపైన ఏముంటది అంటే బరువు వేస్తారు. ఆ బరువు వేసి అవి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకు తీసుకెళ్తుంది. ఆ లోడ్ని ఏమంటారు, ఆ బరువును తీసుకెళ్తుంది. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్న బరువు ఏంటో తెలుసా? ఇది ఆత్మ సంబంధమైన బరువు. హల్లెలూయా. ఇది ఈయన అంటూ ఉన్నాడు, నా కాడి నా యొద్ద నేర్చుకోండి. నేను తండ్రి దగ్గర నేర్చుకున్నాను, తన రాజ్యమును కట్టాను, తన తండ్రి చిత్తమును నేను ఈ భూమి పైన నెరవేర్చాను, నేను వెళ్ళిపోయాను. ఈ రోజు మీరేం చేయాలి? నా దగ్గర నేర్చుకొని నా కాడి ఎత్తుకోండి. నా కాడి, అప్పుడు మీ ప్రాణములకు ఏం దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది అంటూ ఉన్నాడు. ఆయన కాడి నువ్వు ఎత్తుకుంటే
నీకు విశ్రాంతి దొరుకుతుంది. ఆయన కాడి నువ్వు మోస్తే నీకు విశ్రాంతి దొరుకుతుంది. ఈ సృష్టిలో ఎక్కడ దొరకని విశ్రాంతి, మనశ్శాంతి, శాంతి, సమాధానము అన్ని దేవుడు నీకు, నీ కుటుంబమునకు, సంఘమునకు, సమాజంలో అన్ని దగ్గరలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? విశ్రాంతిని ఇస్తాడు. హల్లెలూయా. ఈ కాడి ఆయన అంటాడు సులువుగా ఉందంటూ ఉన్నాడు. నా కాడి సులువుగా ఉందని అంటూ ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలనంటే ఈ భారమును మోసేవారముగా ఉండాలి. హల్లెలూయా. ఆయన రాజ్యమును కట్టేవారముగా ఉండాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతికేవారముగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో ఏమొస్తుందో తెలుసా? విశ్రాంతిని ఇస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా. యాలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నదని అంటూ ఉన్నాడు. ఈ లోకంలో చూడండి, ఎంత భారమునైనా లోక సంబంధమైన దాన్ని మోసేదానికి ఇష్టపడతామేమో గాని పరలోక సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది ఈ సేవా భారమును తీసుకున్నట్టుగా ఎవరు కూడా ముందుకు రారు. ఈ ఆయన కాడి అని అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే దేవుని వాక్యమును, దేవుని సువార్తను, ఆయన గుణాతిశయములను ప్రసరణ చేయుటకు నిన్ను నన్ను ఆయన పిలుచుకొని ఉన్నాడు. మనల్ని పిలుచుకొని ఉన్నాడు. ఎందుకనంటే ఆయన గుణాతిశయములు అంటే యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఎలాగొచ్చాడు, ఆయన ఎలా సువార్త ప్రకటించాడు, ఆయన మాటలు ఎలాంటివి, ఆయన ద్వారా రక్షణ, ఆయన ద్వారా పాపక్షమాపణ, ఇవన్నీ కూడా మనం అనేకులు ప్రకటించి ఆయన సన్నిధానంలోనికి మనం నడిపించగలగాలి. హల్లెలూయా. చూడండి యెషయా గ్రంథం 9:6 వచ్చేద్దాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన రాజ్య భారము స్వార్థ ప్రకటించడము, అనేక ఆత్మలు రక్షించడము, ఆ దేవుని సన్నిధానంలోకి నడిపించడము, అదే విధముగా సంఘమును సిద్ధపాటు చేయడం. ఇక్కడ మనం ఇంకోటి చూస్తే ఆశ్చర్యకరుడు అని అన్నాడు. ఇక్కడ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఇక్కడ 5 విషయాలు ఉన్నాయి. ఈ 5 విషయాల్లో ఆశ్చర్యకరుడు అని అనగానే చూడండి, ఒక ఆశ్చర్యం మనకి ఎప్పుడేస్తుంది? ఎప్పుడు జరగని విషయం ఒక వింత జరిగిందంటే మన జీవితాల్లో ఏమొస్తుంది? ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది జరగదనుకున్నాం, ఇలా జరిగిందని. ఈ ఆశ్చర్యకరుడు ఎలాగో తెలుసా? ఈ ఆశ్చర్యకరుడు ఈ భూమి పైన మనం తెలుసుకుంటే ఈ సృష్టిలో ఈయన జననమే ఒక ఆశ్చర్యం. హల్లెలూయా. ఈయన జననమే ఒక ఆశ్చర్యం. ఈయన ఈ స్వార్థ ప్రకటించడము ఒక ఆశ్చర్యము. వాక్యముగా ఉన్న దేవుడు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి రావడము అదొక ఆశ్చర్యము. ఆయన ఈ లోక పాపముల కొరకు ఆయన అనేక హింసలు పొంది, అనేక మాటలు పడి, అనేక మంది దగ్గర పిడుగుదులు గుద్దించుకొని, ఉమ్మూయించుకొని మన కొరకు ఆయన సిలువలో మరణించి ఆయన తిరిగి లేయడం ఇంకా గొప్ప ఆశ్చర్యం. హల్లెలూయా. ఈరోజు తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చో ఉండడము ఇంకా గొప్ప ఆశ్చర్యం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటనంటే ఒకసారి చూడండి, మనము 139వ అధ్యాయం కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, ఒక మాట అంటాడు మన జననం గురించి. చూడండి 14వ వచనం. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యముల ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టినవాడును. హల్లెలూయా. ఇక్కడ చూడండి, చాలు 14వ వచనం వారికే చాలు. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకేం కలుగుతుందంట? భయము కలుగుతుంది అని అంటూ ఉన్నాడు ఇక్కడ. ఎవరు? దావీదు భక్తుడు. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే మనల్ని కలుగు చేసిన విధానము, ఒక మట్టి ముద్దను తీసుకొని ఆయన స్వరూపంలో ఆయన పోలుకు చూపని నరుణ్ణి ఏం చేశాడు? ఆయన నిర్మించాడు, సృజించాడు. ఎంత గొప్ప విషయమో చూడండి. ఆ మట్టి ముద్దకి నాసికారంధ్రాలు తయారు చేసి అందులో జీవవాయువు వదక నరుడు ఏమైనాడంట? జీవాత్మ అయినాడు అని చెప్తున్నాడు. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నాయి అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఈరోజు ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యము. అదే విధంగా నిన్ను నన్ను పుట్టించిన దేవుడు మనల్ని తయారు చేసిన విధానం కూడా ఎలాగుందంట? భయముగాను ఆశ్చర్యముగాను ఉందంట. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన కార్యములు కూడా ఆశ్చర్యమైనటివే. హల్లెలూయా. ఈ సృష్టి మొత్తంలో చూడండి, అబ్రహాము 75 సంవత్సరంలో దేవుడు మాట్లాడితే 100వ సంవత్సరంలో వాళ్ళ శరీరం మృతతుల్యమైనప్పుడు వాళ్ళకి కుమారుని దయచేశాడు, ఇస్సాకుని. అది గొప్ప ఆశ్చర్యమే. ఎందుకనంటే ఈ సృష్టిలో ఎప్పుడు జరగని వింత అది జరిగింది. ఆశ్చర్యం, అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు?
100వ సంవత్సరంలో కుమారుడు పుట్టాడు అని అంటే ఇలాంటి అద్భుతం ఎవరైనా చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే. జీవము కలిగిన దేవుడు మాత్రమే చేయగలుగుతాడు ఇలాంటివి. ఈ సృష్టిలో ఇంకెవరు చేయలేరు. వాళ్ళ శరీరం మృతతుల్యమైనప్పుడు ఎందుకు పనికిరాని వారిగా చనిపోయేదానికి కూడా సిద్ధంగా ముందుకున్నారనుకోండి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ గర్భమును తెరిచాడు. హల్లెలూయా. ఆశ్చర్యమే. చూడండి, 430 సంవత్సరాలు కఠిన కారాగార శిక్షలో చెరలో ఉన్నారు ఐగుప్తిలో ఇజ్రాయెల్ ప్రజలు. దేవుడు వాళ్ళని విడిపించడం ఆ చెర నుంచి, అది గొప్ప ఆశ్చర్యము. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయడం అదొక ఆశ్చర్యము. అదే విధముగా బండ నుంచి నీళ్లు నివ్వడం ఆశ్చర్యము. అదే విధముగా ప్రతిరోజు వాళ్ళకి ఆహారం కొరకు మన్నాను కురిపించడం కూడా ఈ భూమిపైకి, అదొక గొప్ప ఆశ్చర్యము. ఈ సృష్టిలో అన్నిటికన్నా గొప్ప ఆశ్చర్యం ఏంటో తెలుసా? నిన్ను నన్ను ఆ 2024 సంవత్సరాల క్రితం ఈ భూమిపైకి వచ్చి ఆయన శరీరధారికి ఈ లోకమునకు వచ్చి మన పాపములు మన శాపముల కొరకు ఆయన మరణించి తిరిగి లేయడము అంతకన్నా మహా గొప్ప అద్భుతము. హల్లెలూయా. ఈ సృష్టిలో ఎక్కడా జరగలేదు. కానీ ఎందుకో తెలుసా? నిన్ను నన్ను మరీ శ్రేష్టమైన పరలోక రాజ్యమునకు తీసుకొని వెళ్ళుట కొరకు ఆయన శరీరధారిగా ఈ భూమిపైకి వచ్చాడు. ఆయన అంత గొప్ప ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యము ఈ సృష్టిలో మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతం. అలాంటి అద్భుతములు దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్లో చేశాడు. ఈరోజు మన పాపముల్లో పడిపోయి ఉన్నప్పుడు, అంధకార సంబంధమైన చీకట్లో మనము ఉన్నప్పుడు దేవుడు తన కృప చేత కృప వెంబడి కృపను మనకిచ్చి ఆయన రక్తములో మనల్ని అందరినీ కడగబడి ఈరోజు మనల్ని అందరినీ నీతిమంతులుగాను యథార్థవంతులుగాను పరిశుద్ధులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము చూడండి 16వ వచనం వరకు చదువుమా. అదే కీర్తనలు 14 చదివావు. నేను పిండమునై ఉండగా కన్నులు నన్ను చూచెను. నీ కనులు నన్ను చూచెను. నియమింపబడిన దినములో ఒకటైనా కాపు మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. చూడండి 15లో ఉంటది, నాకు కలిగి ఉన్న ఎముకలలో నీకు మెరుగై ఉండలేదా అంటూ ఉన్నాడు. హల్లెలూయా. మనలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆయనకి తెలియకుండా ఏది లేదు. ఎందుకనంటే ఆయనే మనమల్ని సృజించాడు, ఆయనే మనమల్ని నిర్మించుకున్నాడు, ఆయనే మనమల్ని సృష్టించుకున్నాడు. హల్లెలూయా. చూడండి ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, చూడండి ఆలోచనకర్త ఏంటంట? ఆలోచనకర్త. చూడండి 11:2 తీయండి. ఇదే యెషయా గ్రంథం 11:2. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకముల ఆధారమగు ఆత్మ, ఆలోచన బలముకు ఆధారమగు ఆత్మ, తెలివియు యెహోవాడల భక్తులకు పుట్టించును, భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. హల్లెలూయా. ఈ ఆత్మ ఎలాంటిదంట? ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ. ఈ ఆలోచన అని అనగానే చూడండి, ఆలోచనకర్త. ఈ సృష్టి మొత్తము ఆలోచింపదగిన విషయం ఏదైనా ఉందని అంటే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించటము, శరీరధారిగా కన్యక గర్భమందు జన్మించటమే ఒక ఆలోచన. ఈ సృష్టి మొత్తం ఆలోచిస్తూ ఉందంట. ఆయన జననము ఆలోచన, ఆయన మరణించి తిరిగి లేయడము కూడా గొప్ప ఆలోచనే. నీ పుట్టుక, నీ జన్మదినము కూడా చూడండి, మనం దేవుడు నిర్మించింది కూడా ఈ సృష్టి మొత్తం ఆలోచిస్తూ ఉంది. చూడండి, నీకున్న ఫింగరు ఇంకొకరు తమ్ము ఉంది, ఇలాగా నీకున్న ఫేసు ఇంకొకరికి ఉండదు, నీకున్న కలరు ఇంకొకరికి, అంటే దేవుడు ఈ 900 కోట్ల జనాభా ఉన్నప్పుడు ఇందులో ఏ ఒకరు పోలిక చూపిన ఒకరు ఫింగర్ ఉన్నట్టు ఇంకొకరికి ఉండదు, ఒకరి కన్ను ఉన్నట్టు ఇంకొక కన్ను ఉండదు. అయితే దేవుడు సృష్టిలో ఇవన్నీ కూడా అంత అద్భుతంగా తయారు చేశాడు. ఆలోచనకర్త ఆయన ఏం చేస్తా తెలుసా? జ్ఞాన వివేకములు ఇచ్చి ఆత్మనిచ్చి నిన్ను నన్ను నడిపిస్తాడు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారిని శరీరధారిగా ఈ భూమి మీద నడిపించాడు. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఈ రోజు ఈ లోకంలో ముందుకి నడిపిస్తూ ఉన్నాడు. చూడండి ఒక మాట మనం చదువుకుంటే 28-29 చదువు. యెషయా 28-29. యెషయా గ్రంథము 28వ అధ్యాయం. సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు
ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. చూడండి, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అంట. ఆశ్చర్యకరమైనది ఆలోచన కూడా ఎలాగుంటదంట, చాలా ఆశ్చర్యకరమైన శక్తిని దేవుడు ఇస్తాడు. అదే విధముగా అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే. ఈ సృష్టిలో ఏదైనా నీకు జ్ఞానం కావాలన్నా, నువ్వు ఏదైనా నువ్వు పొందుకోవాలన్నా ఆయన దగ్గర నుంచే నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. అదే ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అంట. హల్లెలూయా. ఎంత గొప్ప విషయమో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. సామెతలు 8:14 ఒకసారి చదువుకో. ఆలోచన చెప్పుటయు జ్ఞానమునిచ్చుటయు నా వశము. హల్లెలూయా. ఆలోచన చెప్పుటయు జ్ఞానమునిచ్చుట. నీకు కావాల్సినంత ఆలోచన ఇవ్వాలన్నా, జ్ఞానమునివ్వాలన్నా ఆయన దగ్గరికే మనం వెళ్ళాలి. హల్లెలూయా. అందుకనే యాలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద ఏముంది, రాజ్య భారం ఉంది. ఆ భారము ఈరోజు ఆయన కాడి సులువుగా ఉందంట, ఆయన భారం తేలిగ్గా ఉందంటూ ఉన్నాడు. దాన్ని మనం అందరము మోచి ముందుకు వెళ్దాము. ఆయన సువార్తను ప్రకటించి ఈ అనేక మందిని దేవుని వైపుకు నడిపిద్దాము. దేవుడి ఇటు మాటలు దీవించును గాక.